హాయ్ హలో, ఇదేంటో మీకు తెలుసా అండి? జున్ను అండి. జున్ను పాలు లేకుండానే జున్ను తయారు చేసుకోవచ్చు. మనకి జున్ను పాలు అవసరం లేకుండానే మనకి పౌడర్ దొరుకుతుందండి. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. నేను ప్యాకెట్లు మనకి దుకాణాల్లో ప్యాకెట్లు దొరుకుతాయండి. కామధేను ఈ జున్ను పాలు పౌడర్ అండి. ఈ పౌడరు మనం ఒక అర లీటర్ పాల్లో ఈ పౌడర్ వేసుకొని జున్ను చేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి. సేమ్ జున్ను తిన్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. నేను అర లీటర్ పాలు తీసుకున్నానండి. అంటే 2 గ్లాసులు పాలు తీసుకున్నాను. ప్యాకెట్లో ఉన్న పౌడర్ని కూడా నేను తీసుకొని మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ పౌడర్ని ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో 1/2 కేజీ బెల్లం పడుతుందండి. చాలా పోతే కొంచెం వేసుకోండి మీరు. నేనైతే 1/2 కేజీ బెల్లం వేసాను, చాలండి. బెల్లాన్ని మెత్తగా దంచుకొని ఈ బెల్లాన్ని పౌడర్లో వేసుకోవాలండి. అదేనండి, మనం ఇప్పుడు అర లీటర్ పాలల్లో పౌడర్ వేసాం కదా, బెల్లము కూడా వేసి నేను ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను. ఇది బాగా కలిపేసిన తర్వాత కుక్కర్లో వాటర్ వేసుకొని ఆవిరి పెట్టుకోవాలండి. నేను మిరియాల పౌడరు కలిపేసిన తర్వాత పైన మిరియాల పౌడర్ కొంచెం జల్లి మళ్ళీ కలిపానండి. ఎందుకంటే మిరియాల పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. మీరు యాలకుల పౌడర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే మిరియాల పౌడర్ వేసాను. ఇప్పుడు కుక్కర్లో వాటర్ వేసుకొని అందులో గిన్నె పెట్టలేదండి, మామూలుగానే నేను కుక్కర్ పెట్టి 5 విజిల్కి పెట్టానండి. అయిపోయింది. ఎంతో ఈజీ అయిన ఈ రోజుల్లో తినాలనుకుంటే జున్ను పాలు దొరకడం చాలా కష్టం. అందుకే మనకి ప్యాకెట్లో కూడా దొరుకుతుందండి. తెలియని వాళ్ళకైతే ఇలా తీసుకోండి, ఇలా కొనుక్కొని తెచ్చుకొని జున్ను చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.